శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 14వ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 14వ భాగం అంటే షష్ఠ స్కందము, 6వ స్కందములో ఉన్నామండి. మనము 6వ స్కందము ప్రథమ భాగము, ఆ ప్రథమ భాగంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ముందుగా ఉపోద్ఘాతము ఇచ్చారండి మాస్టారు. అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన సారాంశం అంతా ఇచ్చారా ఈ ఉపోద్ఘాతంలో అన్నట్లుగా ఉంటుందండి. ఈ ఉపోద్ఘాతము అన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఉపోద్ఘాతంలో మనకిచ్చారు. ఆ ఉపోద్ఘాతాన్ని చెప్పుకొని తర్వాత రహస్య ప్రకాశంలోనికి మనము ప్రవేశిద్దాము. ముందుగా ఉపోద్ఘాతము. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము అనునవి మోక్ష విద్యలో 2 సగభాగములు. మోక్ష విద్యని మొత్తాన్ని కూడా 2 భాగాలు అని అనుకుంటే, 1 ఆత్మజ్ఞానము, 2 బ్రహ్మజ్ఞానము. ఏమిటండి ఇవి? ఆత్మవిద్య అనగా తానెవరో తెలుసుకొనుట. నేనెవరు అని ప్రశ్నించుకోమని రమణ మహర్షి అంటారు కదండి. కనుక ఆత్మవిద్య అంటే ఏంటి? తానెవరో తెలుసుకొనుట. బ్రహ్మ విద్య అనగా ఈ సమస్తమునందు ఎవరున్నారో తెలుసుకొనుట. అదేనండి తేడా. తానెవరో తెలుసుకోవటం ఏమో ఆత్మవిద్య, సమస్తమందు ఎవరున్నారు అది తెలుసుకోవటం బ్రహ్మ విద్య. ఇందు దేనితో ప్రారంభించినను రెండవ దానిలోనికి దారితీయును. అంటే ముందు ఈ సమస్తమందు ఎవరున్నారు అని మనము ప్రారంభించామనుకోండి, తెలుసుకోవటానికి ప్రారంభించామనుకోండి, అప్పుడు ఎక్కడికి దారితీస్తుంది? మన లోపల ఎవరున్నారు, తానెవరు, నేనెవరు, అది అక్కడికి దారితీస్తుంది. అట్లాగే నేనెవరు దగ్గర నుంచి ప్రారంభించామనుకోండి, ఆ తర్వాత ఈ సమస్తమందు ఎవరున్నారు అనే దానికి అది దారితీస్తుంది అంటున్నారు. దీనిని ఉపదేశించుటకే అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ ఆ బ్రహ్మము ఒకటే. ఈ ఆత్మ ఆ భగవంతుడు ఒకటేనండి. అయమాత్మ బ్రహ్మ అను మంత్రము దీనిని ఉపదేశించుటకే ఉపదేశింపబడినది. ఇతిహాస పురాణాదులలో ఈ రెండింటి సమన్వయమును లభించును. యోగాభ్యాసము, జపహోమాది పూజాది సత్కర్మలు ఆత్మజ్ఞానమునకు సాధనములు. ప్రకృతిని పరిశీలించుట, సృష్టి క్రమమును గూర్చి ప్రజాసర్గమును గూర్చి తెలిసికొనుట, గ్రహగోళ తారకాదుల వృత్తాంతము, 14 లోకములు, 7 ద్వీపములు, 7 సాగరములు, 9 ఖండములు మొదలగు విజ్ఞానమంతయు బ్రహ్మజ్ఞానమునకు సాధనములు. అదండి ఆత్మజ్ఞానానికి సాధనాలేంటి, బ్రహ్మజ్ఞానానికి సాధనాలేంటి. యోగాభ్యాసం చేయటము, జపం చేయటము, హోమం పూజలు చేయటము, సత్కర్మలు మంచి పనులు చేయటం, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానమునకు సాధనములు. అట్లాగే బ్రహ్మజ్ఞానానికి సాధనాలు ఏంటండి? ప్రకృతిని పరిశీలించటం, సృష్టి క్రమమును గూర్చి ప్రజాసర్గమును గూర్చి తెలుసుకోవటం, అట్లా ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానమునకు సాధనములు. ఆత్మజ్ఞానమున దారి తప్పినచో మెట్ట వేదాంతములోనికి దారితీయును. అనగా కర్మనాశనమునకు బదులు కర్మభ్రష్టత, కర్తవ్య విముఖత అలవడును. బ్రహ్మ విద్య యందు దారి తప్పినచో మోహము, భ్రమ ప్రమాదాదులు బుద్ధినాశము గతియగును. అనగా హిరణ్యకశిపు రావణాదుల వలె లోకాంతర దండయాత్రలు, ఇతర గ్రహములలోనికి ప్రయాణము కూడా చేసి వచ్చుచుండుట, శాస్త్రాభివృద్ధి, యుద్ధములు, ఆత్మవినాశనము గతియగును. ఎప్పుడు బ్రహ్మ విద్య యందు కనుక దారి తప్పితే ఇదిగో ఇవన్నీ వస్తాయి. దారి తప్పలేదనుటకు నిదర్శనము ఒక్కటే. ఆత్మవిద్యను ఉపాసించినవాడు బ్రహ్మ విద్య యందు సమన్వయము పొందుట. బ్రహ్మ విద్యను ఉపాసించినవాడు ఆత్మవిద్య యందు సమన్వయము పొందుట జరుగవలెను. దీని కొరకు చేయబడిన చక్కని కూర్పు ఇతిహాస పురాణమందులందలి కథావస్తువునందు కనిపించును. ఆత్మవిద్యను ఉపాసించుచున్న చతుర్ముఖ బ్రహ్మ తన ఇష్టదైవతమగు అంతర్యామిని బ్రహ్మాండమూర్తిగా దర్శించెను. కనుకనే సృష్టికర్త అయ్యెను. లేనిచో సంసారబద్ధుడై ఉండేడివాడు. అతనికి ఈ బ్రహ్మాండమంతయు సవివరముగా దృష్టిలో ఉన్నను
అతని దృష్టిలో అది నారాయణుని రూప వైభవమే కానీ వేరుగా అస్తిత్వము కలది కాదు. కనుకనే అతడు సృష్టికర్త అయి కూడా అంతర్యామిలో భాగమై నాభికమలమున స్థానము కొని ఉన్నాడు. అతడు సృష్టి వైభవమును మాత్రమే దర్శించి సృష్టించి ఉన్నచో బ్రహ్మ విద్యయే లేదు. అతడు చూచినట్లు సృష్టిని చూచిన వానికి మాత్రమే బ్రహ్మ విద్య కానీ మోక్ష విద్య కానీ ఉన్నది. అంటే బ్రహ్మగారు ఎట్లా చూచాడో అలా చూచిన వాళ్ళకి మాత్రమే బ్రహ్మ విద్య కానీ మోక్ష విద్య కానీ ఉన్నది. ఈ సమన్వయము పొందుపరుచుటకే బ్రహ్మాండ సృష్టి విజ్ఞాన కథల నడుమ అజామిళోపాఖ్యానము ఇరికింపబడినది. చూడండి, అజామిళోపాఖ్యానము ఈ బ్రహ్మాండ సృష్టి విజ్ఞాన కథల మధ్యలో అజామిళోపాఖ్యానం చెప్పారు. ఎందుకని చెప్పారు? ఇదిగో ఈ సమన్వయము పొందుపరుచుటకే. పంచమస్కందమందలి వృషభ భరతోపాఖ్యానములు ఆత్మవిద్యకు సంబంధించినవి. మనం చెప్పుకున్నాం, వృషభుడి కథ, భరతుడి కథ, జడభరతుడు అంటారు, అలా చెప్పుకున్నాం కదండి మనం. ఇవన్నీ కూడా ఆత్మవిద్యకు సంబంధించినవట. సప్తద్వీపాది విజ్ఞానము, నరక వర్ణనము, బ్రహ్మాండ విజ్ఞానమునకు సంబంధించినవి. ఈ షష్ఠ స్కందము ప్రారంభమున గల అజామిళోపాఖ్యానము ఆత్మవిద్యకు సంబంధించినది. ఇదిగో మనం మొన్నటిదాకా నరకలో ఒక వర్ణనం అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ కూడా బ్రహ్మాండ విజ్ఞానానికి సంబంధించినది. అయితే ఈ 6వ స్కందంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు. ఆ ప్రవేశించబోయేటువంటి 6వ స్కందం ఉందే, అందులో మొట్టమొదట అజామిళోపాఖ్యానం చెబుతారండి. ఇదిగో ఈ అజామిళోపాఖ్యానం వచ్చేసి ఆత్మవిద్యకు సంబంధించినది అంటున్నారు మాస్టారు. అటుపైన దక్షుని సృష్టి మహాయజ్ఞము, దేవదానవ కథలు మున్నగునవి మరలా బ్రహ్మాండ విజ్ఞానమునకు సంబంధించినవి. ఇట్లు కూర్చుట యందలి సమన్వయము శ్రీమద్భాగవతమును శ్రద్ధగా పఠించిన వారికి తప్పక దర్శనమిచ్చును అంటున్నారండి. ఇదిగో ఇది ఇంత చక్కగా సమన్వయంగా కూర్చటం అనేటువంటిది ఏ కథ తర్వాత ఏ కథ ఉండాలి. బ్రహ్మాండ విజ్ఞానము చెప్పటం, తర్వాత ఆత్మవిద్యకు సంబంధించిన కథ చెప్పటం. ఎందుకని ఆ కూర్చటం ఏంటి? ఈ ఆర్డర్ చూడండి, చక్కటి ఆర్డర్లో ఈ భాగవతంలో కథలు కూర్చబడ్డాయి. ఆ కూర్చుట యందలి సమన్వయము శ్రీమద్భాగవతమును శ్రద్ధగా పఠించిన వారికి తప్పక దర్శనమిచ్చును అంటున్నారు మాస్టారు. యమనియమాది సాధనలు చేయుట వలన మనస్సు నిశ్చలతత్వమైన ఆత్మ పదార్థము వైపునకు మరలును అనుమాట సత్యమే. అష్టాంగ యోగ సాధన ఉంది కదండి, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము. ఇదిగో ఇవి చేయటం వల్ల మనస్సు నిశ్చలతత్వమైన ఆత్మ పదార్థం వైపుకు వెళ్తుంది, నిజమే. కానీ అంత మాత్రమున శాశ్వతముగా దాని యందు నిలబడలేదు కదా. ఇంద్రియార్థములకు మనస్సు ఎల్లప్పుడూ గురియగుచునే ఉండును. ఒక ప్రక్కను బాహ్య ప్రపంచమునకు గురియగుచుండగా ఇంకొక ప్రక్కను ఆత్మదర్శనము చేయు ప్రయత్నము జరుగుతుండును. ఒక పక్కేమో బాహ్య ప్రపంచం వైపుకు లాగుతుంటుంది ఇంద్రియాలు, మనస్సు కూడా. ఇంకో పక్క మనం సాధన, భగవంతుడు కనుక ఆత్మదర్శనము చేయు ప్రయత్నం జరుగుతుంటుంది ఇంకో పక్క. ఇది గజస్నానము వంటిది అంటున్నారండి మాస్టారు. దీని వలన లాభము లేదు. మనస్సు స్వభావము మారి వెనుకకు మరలునట్టి మార్గము కావలెనని పరీక్షిత్తు ప్రశ్నింపగా దానికి సమాధానమే అజామిళోపాఖ్యానమున వివరింపబడినది. మనస్సు స్వభావం మారాలండి, వెనుకకు మరలాలి. వెనుకకు మరలటం అంటే ఆత్మ వైపుకు మళ్ళాలి. అదిగో దానికి సమాధానమే అజామిళోపాఖ్యానం అంటున్నారు. ఇందలి సమన్వయము ఏమనగా మనస్సును ఇంద్రియముల నుండి, ఇంద్రియార్థముల నుండి వెనుకకు మరలించుట కేవలము ఆ మనస్సునకు చేతనైన పని కాదు. ఏ వ్యక్తి అయినను మనస్సుతోనే యత్నించును కనుక వ్యక్తిగతముగా ఇది చేతనైన పని కాదు. ఆ మనస్సునకు పరిపాకము కలుగునంత వరకు ఎవడును ఏమీయూ చేయలేడు. పరిపాకము పూర్వజన్మ సుకృతముపై ఆధారపడి ఉండును.
ఈ సుకృతము జగత్కథలోని పూర్వాపర సంబంధముపై ఆధారపడి ఉండును. పరిపాకము దేని మీద ఆధారపడి ఉంటుంది? పూర్వజన్మ సుకృతము అంటున్నారండి. మనం ఏవో మంచి పనులు చేసుకొని ఉండాలి. శనగలు నానినతో రుచికరముగా ఉండునను మాట నిజము, సత్యమే. మాస్టర్ చూడండి ఉదాహరణ ఇస్తున్నారు. శనగలు నానబెట్టుకుంటే బాగుంది. నానినతో మొక్క మొలుచునన్న మాటయు సత్యమే. అంత మాత్రమున నానగలుగుట శనగల ఇష్టము కాదు. శనగలు డబ్బాల్లో అట్లానే ఉన్నాయి అనుకోండి, అవి నానబెడితే రుచిగా ఉంటాయి, మొలకలు వస్తే ఇంకా మంచిది. కానీ శనగలు డబ్బాలో ఉంటేనే ఇవి జరుగుతాయా? జరగవు. నానబోయువాని సంకల్పము లేనిదే నీటితో సంపర్కమే కలగదు. అవి నీటిలో నానబోయాలి అని అనిపించాలి, ఆ నీటిలో వాటిని పొయ్యాలి. ఆ సంకల్పం లేనిదే ఆ నీటితో ఆ శనగలకి సంపర్కమే కలగదు. శనగలను రుచి మరిగి తనకు రుచికరముగా నానబోసి కొను సంకల్పము గలవానిపై ఆధారపడి ఉన్నదే కానీ శనగలపై ఆధారపడి లేదు. అంటే ముందుగా మనకి ఆ నానబెట్టడము, వాటిలో ఉన్న రుచి తెలియాలి, అవి నానబెట్టుకోవాలన్న సంకల్పం కలగాలి. కనుక అలాంటి వాడి మీద ఆధారపడింది కానీ శనగల మీద ఆధారపడి లేదు. అట్టిదే జీవుల పూర్వ సుకృత పరిపాకము కూడా. ఇట్టి సుకృతము ఆచరించవలెనను బుద్ధి పుట్టుట దైవానుగ్రహము వలన కలుగునే కానీ వ్యక్తి ప్రయత్నము వలన కలుగదు. సంకల్పించుట, యత్నించుట అంతర్యామి నుండి వ్యక్తికి సంక్రమించునవే కానీ వ్యక్తి నుండి ప్రారంభమగునవి కావు. మన ఇంట్లో మనమున్నాము, మన అన్నము మనము తినుచున్నాము అనుకొన్నను ఆ ఇల్లు కట్టుటకు కానీ ఆ అన్నము వండుటకు కానీ కావలసిన వస్తువులు దైవదత్తముగా ప్రకృతి మనకు ఇచ్చినవే కదా. మట్టి సున్నము మనము పుట్టించినవి కావు. అట్లే ఆహార ధాన్యములు, కోళ్ళు, కొక్కిరాయిలు, జంతువులు మున్నగునవియును. అదేవిధముగా పూర్వజన్మ సుకృతము కూడా మనపై గల దైవానుగ్రహమును అనుసరించి కలుగునదే కానీ మనము పద్మాసనము బిగించినచో దిగివచ్చున్నది కాదు. దైవానుగ్రహం వల్ల ఇవి లభిస్తాయండి. అంతేగాని మనం పద్మాసనం వేసుకొని నేనేదో జపం చేస్తాను అంటే వాటి వల్ల వచ్చేది కాదు అంటున్నారు. ఇది తెలిసిన తర్వాత సంసార బంధము కానీ మోక్షమును గురించి కానీ విరహపడుట కానీ ఉండదు. అంతకుముందు తాను చేసిన పాపములు కూడా అటుపైన తన అభివృద్ధికి నిరోధకములు కావు. పాపములు, ఫలితములు మున్నగు జాబితాలు ఎవనికి వాడు అనుభవించునవే కానీ దైవము కోపించునవి కావు. పాపాలు అనుభవిస్తున్నాం మనం, ఏవో రోగాలు రుష్టులు వస్తాయి. ఇది దైవం కోపించినవి వల్ల వచ్చినవి అని అనుకుంటే పొరపాటు అంటున్నారు. ఎవనికి వాడు అనుభవించినవే కానీ దైవము కోపించునవి కావు. పాపములు చేయని స్థితి వచ్చు వరకు చేయకూడదని అనుకొనుట తన ఇష్టము కాదు. మామిడి పండు తీయదనమును పొందు లోపల పుల్లగా ఉండకూడదనుకొనుట తన ఇష్టము కాదు. మామిడి పండుని అది బాగా పండి చక్కగా పక్వానికి వచ్చాక తింటే తీయగా ఉంటుందండి. అదేదో సగం స్టేజ్లో మనము తిన్నామనుకోండి పుల్లగా ఉంటుంది. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, మామిడి పండు తీయదనమును పొందు లోపల పుల్లగా ఉండకూడదు అనుకున్నట తన ఇష్టము కాదు. అజ్ఞానము, పాపములు చేయుట, కర్మఫలములు అనుభవించుట, దానిని నశింపజేసుకొనుట, తరించుట అనునవి జగన్నాటకమున గల రంగముల పూర్వాపరత్వమే కానీ వేర్వేరు స్థితులు కావు. దైవము అనుగ్రహించదలచినప్పుడు అది ఏ విధముగా అనుభవమునకు వచ్చునో తెలియుటకే అజామిళోపాఖ్యానము చెప్పబడినది. భగవంతుడు అనుగ్రహించదలిచినప్పుడు ఏ విధంగా అది అనుభవానికి వస్తుంది అంటే ఏమో ఎట్లా వస్తుందో అజామిళోపాఖ్యానము చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకరు పడుతున్న బాధలకు మరి ఒకరు కారకులను నమ్మువారు ఎక్కువ మంది. తనకు ఉద్యోగము ఊడిపోవుటకు తన పై అధికారి కారణమని నమ్మువాడొకడు, గ్రహస్థితులు కారణమని నమ్మువాడొకడు, ఈ సమాజము కుళ్ళిపోయినదని నమ్మువాడొకడు, కర్మల ఫలితములను యముడు అనుభవింపచేయుచున్నాడని నమ్మువాడొకడు. ఇట్టి భ్రాంతులన్నిటికీ పరిహారకమైన సంవాదము ఈ అజామిళోపాఖ్యానమున ఉన్నది. ఈ సందర్భమున
యముడు ఇట్లు వివరించుచున్నాడు. అజామిళోపాఖ్యానంలో యముడు చెబుతాడండి ఏమని, నాకన్నా వేరుగా మరి ఒకడున్నాడు, అతడు సర్వమునందు ఇమిడియుండి వేరుగా కనిపింపక విచిత్ర లీలలను చూపుచుండును. వస్త్రమును చూచుచున్నప్పుడు అందలి నూలుపోగుల మీదకి మన దృష్టి ఎట్లు పోదో అట్లే అంతర్యామి పైకి కూడా ప్రసరించుట కష్టము. ఇట్టి ఉపదేశములతో నిండి ఉన్నది ఈ ఉపాఖ్యానము. ఇంకను పాపము చేసిన వారికి దైవానుగ్రహము ఎట్లు లభించును, మోక్షం ఎట్లు లభించును మున్నగు ప్రశ్నలతో అహంకారపడువారున్నారు. వారి భవరోగమునకు కూడా పరిహారకములైన ఉపదేశములు ఈ కథలో కలవు. తప్పు చేయని వారెవరు? తప్పులు చేయుట మాని తరించిన వారే కదా ఈ పెద్దలు. ఇక తప్పులు చేయుచున్న వారిపై ఈ పెద్దలు కోపించి తప్పు చేయుట సహజమే. తప్పు చేసేవారి మీద పెద్దలు కోపిస్తారు కదండి, అది కూడా ఈ పెద్దలు చేసే తప్పట. దైవము కూడా కోపింపవలెననుట న్యాయమా? మనం కోపించాం కాబట్టి దైవం కూడా కోపించాలంటే అది న్యాయమా అంటున్నారు. తమ ఇష్టప్రకారము పాపులకు మోక్షమియ్యకూడదని దైవమును బలవెంత పెట్టుట ఈ పెద్దలకు తగదని మందలించునట్టి మొట్టమొదటి పవిత్ర కథయే అజామిళోపాఖ్యానము. అంటే దైవం మన ఇష్ట ప్రకారం చేయాలని అనుకోవటం ఇది ఒక అహంకారం అండి. ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు, తమ ఇష్ట ప్రకారము పాపులకు మోక్షం ఇవ్వకూడదు అని దైవాన్ని బలవంత పెట్టడము ఇదిగో ఈ పెద్దలకు తగదయ్యా అని మందలించేటువంటి కథ ఇదిగో ఈ అజామిళోపాఖ్యానము అని అంటూ ఉన్నారండి. ఇకపోతే దక్షుని సృష్టి యజ్ఞ కథ అది కూడా వస్తుంది ఇందులో. ఈ వాల్యూమ్లో ఆ దక్షుని సృష్టి యజ్ఞ కథ కూడా వస్తుందండి. దాని గురించి కూడా మాస్టర్ వివరిస్తున్నారు. ఆ వివరణ రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.